వాక్య ధ్యానంలో ప్రభావ నేను కాదు ప్రభావ నిరుటి మాట్లాడు బలపతి జీవించి ఆశీర్వదించి ఏ శోధన ఆటంకులు మాకు కలుగుతున్న వినగల చూడను అర్థం చేసుకోగల మనసు మాకు దయచేయమని ఏసే నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రెండవ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 7వ వచనం. రెండవ కొరింథీయులకు రాసిన లేఖ నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎలా ఉంటాయంట? బహు విశేషముగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున కొంతమంది ఆస్తిని చూసి గర్వపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరి రంగును చూసి గర్వపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హోదాను చూసి గర్వపడే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు అనేక ప్రత్యక్షతలు పౌలు గారికి కలిగించాడు. దేవుని స్తోత్రం. అంటే అనేక విధాలుగా, అంటే అన్ని స్థితుల్లో కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. కాబట్టి నాకు కలిగిన ప్రత్యక్షతలు, పేరు ప్రఖ్యాతలు చాలా గొప్పగా ఉన్నాయి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఏమన్నట? నన్ను అలగొట్టుకుంటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. అంటే ఒక ముళ్ళు అనేది ఈ శరీరములో ఉన్నటువంటి ఒక ఫిజికల్ డిఫెక్ట్, ఒక బలహీనత, శరీరంలో వచ్చినటువంటి ఒక అనారోగ్యపు ఆనవాళి. అంతేగాని ఎందుకు ఈ ముళ్ళు దిగగొట్టబడింది, ఎందుకు ఈ ముళ్ళు చేత నలగొట్టబడ్డాడు పౌలు గారు అంటే బహు విశేషమైనటువంటి జ్ఞానం కలిగి క్రీస్తు సేవకుడని, మరి క్రీస్తు వాక్యంలో నిష్ట కలిగిన వాడిని, తెలివి గల వాడిని, వాక్యాన్ని పట్టుకుని విర్రవేగకుండా ఏం చేసుకున్నాడు? తనకు తానే ఆ దేవుడి కంటే గొప్పవాడిగా పిలిపించుకోకుండా తను తానే నలగగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సాతాను దూతగా ఎంచబడ్డాను అంటాడు లాస్ట్కి వచ్చేసరికి. నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి యోబును దేవుడు సాతాను చేతికి అప్పగించాడు. యోబును దేవుడే అప్పగించాడు. ప్రాణం తప్ప సమస్తము శరీరం మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు కూడా సాతాను పట్టిన వాడే దేవుని సంఘాన్ని హింసించడానికి పరిగెడుతూ ఉన్నప్పుడు కళ్ళు పీకేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. కళ్ళు అంధకారం అయిపోయేసరి, కళ్ళు కనిపించకపోయేసరి ఇది సాతాను యొక్క క్రియ. సాతాను కళ్ళు అంటే ఇక్కడ సాతాను అనేక విధాలుగా శోధిస్తాడు. ఆ యొక్క శోధనని తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. సాతాను కలిగినటువంటి సౌలు పరిగెడుతూ ఉంటే సాతాను ప్రియులు దేవుడు ఏం చేశాడు? గాయపరిచాడు, గురుడితనం కలిగించాడు. మరి అక్కడికి అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏమైంది? కళ్ళ నుంచి పొరలు రాలిపోయాడు. పులుసులు రాలినట్టు కళ్ళ నుంచి అప్పుడు స్పష్టంగా చూడగలిగాడు. దేవుని స్తోత్రం. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే గర్వం చేత నడిపించబడుతున్నాం. ఈ గర్వం అనేది మనల్ని వినాశనానికి దారితీస్తూ ఉన్నది. అంటే డిస్ట్రక్షన్ వాకెట్ బిఫోర్ ప్రైడ్ వాకెట్ బిఫోర్ డిస్ట్రక్షన్ అంటారు. గర్వము నాశనానికి ముందు నడుస్తూ ఉన్నది. మనం దేని చూసి గర్వపడుతున్నాం? ఎందుకు గర్వపడుతున్నాం? ఎవరు చూసి? ధనమును చూసా, హోదాను చూసా, ఆస్తిని చూసా, దేని చూసి గర్వపడుతున్నాం? అపోస్తలుడైన పౌలు లాంటి వారి దేవుని యొక్క స్వార్థ నిమిత్తము అనేక విధాలుగా తన శరీరాన్ని తాను బలహీనపరుచుకున్నాడు. ఎందుకంటే అన్ని అనుభవించడానికి ఉన్నప్పటికీ మరి ఆయన ఏమంటాడంటే సంపన్న స్థితిలో ఉండడం ఎరుగుదును, దీన స్థితిలో ఉండడం ఎరుగుదును, ఉన్నతమైన స్థానంలో మరి సౌకర్యాలతో కలిగి ఇంట్లో ఉండడం ఎరుగుదును, ఏమీ లేకుండా
లేకుండా మరి కటికి నేల మీద పడుకోవడం కూడా నాకు తెలుసు అంటాడు. అంత భయంకరమైన శోధనలు ఎందుకు పొందాడు? కేవలం సువార్తను ప్రకటించడం కోసమే తనను తాను నలగొట్టుకున్నాడు. ఈ రోజున సంఘానికి వెళ్ళాలంటే మనం అన్ని రెడీ చేసుకుని వస్తాం. సంఘానికి వెళ్ళాలంటే అన్ని చక్క పెట్టుకుని వస్తాం. అన్ని పనులు అయిన తర్వాత మన యొక్క టైంలో మన టైంలో వస్తాం, కానీ అనుకున్న టైంలో ఇది కూడా సాతాను శోధనే. ఎందుకంటే పరిగెడుతున్న నిన్ను సాతాను అనేక విధాలుగా పట్టుకుంటాడు. మందిరానికి వెళ్ళాలని పరుగులు తీస్తున్న నిన్ను అడ్డగించాలనుకుంటాడు. కొన్నిసార్లు బైక్ పంచర్ అవ్వచ్చు, కొన్నిసార్లు ట్రాఫిక్లో ఉండిపోవచ్చు, కొన్నిసార్లు ఏదో పనులు రావచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే సాతాను క్రియలు. ఇదే పెట్టారా? మరి మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు ఆ కళ్ళు నుంచి పొలుసులు రాలిపోవడం వల్ల కళ్ళు స్పష్టంగా చూశారు. ఇప్పుడు కూడా ఈ సువార్త ప్రకటించడం వల్ల అనేక మంది దేవుని తెలుసుకుంటున్నారు. వీళ్ళ మధ్య తినే అత్యధికులని పిలిపించుకోకూడదు నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చుకున్నానంటాడు. సో అలాగే మరి నయమాను, సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను కూడా గొప్పవాడు. 2వ రాజుల గ్రంథము 5వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం అక్కడ చూసినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేది. అతని చేత జాగ్రత్తగా వినండి, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యాడు. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు ఎవరు? కుష్ఠరోగి. ఎవరి చేత జయం పొందాడు? యెహోవా చేత జయం పొందాడు. దేవుడి స్తోత్రం. తన శక్తి కాదు, తన బలము కాదు, యెహోవా చేత అతడు జయము పొందిన వాడై ఉండి తన యజమాని దృష్టిలో గొప్పవాడిగా ఎంచబడ్డాడు. అయితే ఆయనకు కలిగినటువంటి బలహీనత, ఆయనలో ఉన్నటువంటి గురుడు లెప్రసీ, కుష్ఠరోగం. ఈ రోజున మరి యొక్క కుష్ఠరోగుల్ని ఊరు బయట ఉంచేవాడు. యేసుప్రభు వారి టైంలో కూడా యేసుప్రభు వారు కూడా స్వయంగా ఇదే ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తారు. లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం. ఈ నయమాను తప్ప ఎవరిని కూడా ఆ యొక్క కుష్ఠ రోగం నుంచి విడుదల పొందలేక వాక్యం స్పష్టంగా చెప్తుంది. లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలు అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఒక భయంకరమైనటువంటి రోగము. కుష్ఠ రోగుల్ని ఊరు బయట ఉంచేవారు. సమాజంలో వారికి స్థానం లేదు. సో అలాంటి స్థితిలో మరి సిరియా దేశపు సైన్యాధిపతి దేవుడు ఆయనకు తోడుగా ఉండి చేసిన ప్రతి ఒక్క పనిలో, వెళుతున్న యుద్ధాలలో మరి పోరాటాల్లో దేవుడు తోడుగా ఉండి గొప్పవాడిని చేశాడు. ఈ రోజున మన స్థితి కూడా ఒక కుష్ఠ రోగులుగా, అంటే పాపం చేత పట్టబడిన మనము దేవుని మందిరం వెలుపులో ఉండవలసిన వారిని దేవుడి మందిరంలోకి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నయమాను యొక్క కుష్ఠ రోగాన్ని చేత బాధపడుతూ ఉంటే 2వ వచనం, సిరియన్ల గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీద పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయించుండేను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమాని వాడుతూ అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నది ఈ చిన్నది ఎవరు అంటే ఇశ్రాయేలు కుమార్తె.
చిన్నది ఎవరు? ఇజ్రాయేలు కుమార్తె. సిరియన్లు ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఈ చిన్నదాన్ని పట్టుకొని తీసుకొచ్చారు. ఈ చిన్నది సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను భార్యకు పరిచర్య చేస్తుంది. ఆమెకు పనులు హెల్ప్ చేస్తూ ఉన్నది. సో ఈ యొక్క చిన్నది ఏమని తలంచుకుందంట? షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర. షోమ్రోనులో ఏ ప్రవక్త ఉన్నాడు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. దేవుని స్తోత్రం. షోమ్రోనులో ఏ ప్రవక్త ఉన్నాడు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా, నా యజమాను షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠు రోగము బాగు చేయనని నా యజమానురాలితో అని. తన యజమానురాలితో ఏమన్నంట? అమ్మా, సిరియా దేశము షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన మన యజమానికి కలిగినటువంటి కుష్ఠరోగాన్ని నయం చేస్తాడు, మీరు పంపించండి అని నయమాను భార్యతో చెప్పింది. సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏమి చెప్తున్నావు? ఏమి మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. క్రైస్తవ భక్తి అంటే మనల్ని మనము హెచ్చించుకోవడం కాదు, మన గొప్పలు చెప్పుకోవడం కాదు, దేవుని యొక్క మహిమలు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అంటాడు, ఎలీషా యొక్క పనివాడు వచ్చి, అయ్యా, పట్టణం పట్టబడి ఉన్నది, శత్రువులు ముట్టడి వేసి ఉన్నారు, రథములు రౌతులు, భయంకరమైన యుద్ధం జరగబోతున్నదంటే సిరియా ఎలీషా అంటాడు, ప్రభువా, వీడి కన్నులు వెతకమంటాడు. వాళ్ళందరినీ తీసుకుని ఒక లోయలోనికి వెళ్తాడు. లోయని తీసుకువెళ్ళి, ప్రభువా, వీడు చూసినట్టు వీడు కన్నులు తెరవమంటాడు. వెంటనే కళ్ళు తెరిస్తే వాళ్ళు ఎక్కడ లోయలో ఉంటారు. భయంకరమైన శోధన నుంచి దేవుడు తప్పించాడు. దేవుడు బిడ్డలారా, మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడాలి. తెరిస్తేనే దేవుడిని చూడగలము. దేవుడిని చూడాలి అంటే మనోనేత్రాలతో చూడగలం, కానీ బాహ్యముగా మనము చూడలేము. మరి రోజున ఆ చిన్నది చెప్పినటువంటి మాటలు నయమాను రాజునతో పోయి ఇజ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపిస్తానంటే అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు 10 దుస్తుల బట్టలు తీసుకెళ్ళిపోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికలు అప్పగించను. ఆ పత్రికలు ఏమని రాశారంటే, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగములు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపిస్తున్నానన్నాడు. ఈ పత్రిక చదివి రాజు వస్త్రములు చింపుకొని, చంపుటకు బ్రతికించడం దేవుడుగా ఒకరు కలిగిన కుష్ఠరోగులు మార్పుకొని నా ఎదురు పంపుట ఏమి? నాతో కలహం కోసం ఇలాంటి మాటలు చెబుతున్నాడు కదా అని చెప్పేసి ఇజ్రాయేలు రాజు కోపోద్రికుడై ఉన్నాడు. ఇజ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీ వెతుకు చింపుకొంటివి, ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా ఎదుకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసాను. దేవునికి స్తోత్రం. రాజుగారు భయపడిపోయారు. ఏంటి, సిరియా దేశపు రాజు ఇలాంటి వర్తమానం తీసుకొని వచ్చానని హేళన చేయటానిక? నన్ను మరి యుద్ధానికి రెడీ చేయడానిక? ఎందుకు వచ్చాడు? కోపోద్రికుడైతే ఎలీషా వెంటనే కలుగ చేసుకున్నాడు. ఇజ్రాయేలులో ప్రవక్త లేడనుకొని నువ్వు బట్టలు చింపుకున్నావా? ఎందుకు చింపుకున్నావు అన్నాడు. ప్రవక్త ఉన్నాడనే విషయం వారికి తెలియాలి. ఎవరికి తెలియాలి? సిరియా దేశపు సైన్యానికి తెలియాలి. సిరియాలో ఉన్న ప్రజలకు తెలియాలి. భూదిగంత నివాసులకు తెలియాలి ఇజ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని. ఆ విషయాన్ని నా దగ్గరకు పంపించు అన్నాడు. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను దిగిపోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధి నందు అని అతనితో చెప్పగా, ఆ చెప్పుటకు ఒక దూతను పంపితే నయమాను గొప్ప తెచ్చుకుని, అయ్యా, మా సిరియా దేశములో మరి ఇంతకంటే స్వచ్ఛమైనటువంటి నదులు ఏరులు లేవని నువ్వు నన్ను ఇక్కడ స్నానం చేయమంటున్నావా అని కోపడ్డాడు. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా, అయితే ఆయన నువ్వు స్నానం చేయి శుద్ధుడు అవుతావు అన్నాడు కదా, ఆయన చెప్పిన మాట మీదే కదా అన్నాడు. వెంటనే అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మొదలుగా అతని దేహము పసిపిల్ల దేహం వలె శుద్ధుడాయె. దేవుని స్తోత్రం. ఇప్పుడు కుష్ఠరోగం పోయిందా పోలేదా? పోయిందా పోలేదా? పోయింది. దేవుని స్తోత్రం.
డాక్టర్ గారి దగ్గరికి వెళితే ₹1000 ఖర్చు పెట్టాలి. దేవుడి దగ్గరికి వస్తే పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే మొదట అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? డాక్టర్ని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించాలి. రీసెంట్గా ఒక సహోదరి సాక్ష్యం చెప్పారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ దేవుడు నన్ను రక్షిస్తారని. మరణకరమైనటువంటి అనారోగ్యం తటస్థించినా కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ దేవుడు స్వస్థపడతాడని ఎదురు చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ భయపడిపోతున్నారు. ఇవి నమ్మకంగా ఉన్నారు. నమ్మకము వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప చేయాలి. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మకపోతే, అనుమానం పడితే, సగం నమ్మితే ఎలా జరుగుతాయి కార్యాలు? అంటే ఆఫ్ నాలెడ్జ్తో మనం దేవుని స్తుతించకూడదు. పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. సత్యము అనగా ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప భూమి మీద వేరొక దేవుడు లేడు. ఇది సత్యం, ఇది సత్యము. సో ఎలా ఆరాధించాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన్ని మనము ఆరాధించాలి. పూర్ణము అంటే పర్ఫెక్ట్, లోపము లేనటువంటిది. పూర్ణం అంటే ఏంటి? లోపము లేనటువంటిది. అంటే టయానికి నువ్వు వెళ్ళాలా? టయానికి వెళ్ళు. టయానికి పాట పాడాలా? పాట పాడాలి. నువ్వు ఆ విధంగా ఉండాలా? ఉండు. ఏ మాత్రం మనం చేయకపోయినా అదేంటిది? అసంపూర్ణము, ఇంపర్ఫెక్ట్. ఈ దేవుడు కోరుకున్నది వేరేది కోరుకున్నాడు. నీలో మరి బలహీనమైన దాన్ని ఆయన కోరుకు. గాడ్ క్రియేటెడ్ us with పర్ఫెక్ట్ బాడీ. ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. మరి బలహీనతలు ఎక్కడి నుంచి వచ్చాయి? లోకంలో జీవిస్తున్నప్పుడు అంటించుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటి? అంటించుకున్నాయి. బలహీనత అనేటువంటిది అంటించుకున్నాం. ఎక్కడి నుంచి? ఇరుగు పొరుగు వారి నుంచి. పిల్లడు బూతు మాటలు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? మన నుంచి కాదా? వాడు చేసే పనులు ఎవరిని చేస్తాడు? మన నుంచి కాదా? ఇవన్నీ కూడా పెద్దలు చూసి పిల్లలు చేస్తామంటారు. సో దేవుడు పిల్లవాడిని నయమాను హృదయం ఎలా అయిపోయింది? పసిపిల్ల దేహం వలె అయిపోయింది. అంటే ఇక్కడ ఏమి జరిగింది? దేవుడు నిన్ను నన్ను కూడా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా సృష్టిస్తే మనం అసంపూర్ణమైపోయాం. బలహీనతలు మనమే కలుగజేసుకుంటున్నాం. మరి ఈ రోజున నయమాను జీవితంలో మరి గొప్ప విషయాన్ని, ఇజ్రాయేలు చిన్నది ఒక రక్షణ కార్యాన్ని ప్రకటించింది. మరి ఒక క్రైస్తవుడిగా నువ్వు రక్షణ కార్యం ప్రకటిస్తున్నావని ఆలోచించుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా అదే శిక్ష వస్తుందని మరి మిరియాము జీవితంలో మనం చూసాం కదా. మరి మోషే ఏం చేసింది? నువ్వు ఒక్కడితోనే దేవుడు మాట్లాడతాడా? నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడువా? నువ్వు ఒక్కడవే గొప్పవాడువా? మాతో మాట్లాడా? కేవలంగా మాట్లాడు. దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగము నొసలి మీద వచ్చేసింది. కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి? ఊరు బయట ఉండాలి. అక్కడ ఉన్నటువంటి గంటంతా కూడా ఉన్నారు. ఆ పాలెం బయట 7 రోజులు ఉండమన్నారు. అసలు అయితే ఊరు బయట ఉండాలి. కానీ ఊరు బయట ఉండకుండా ఏమన్నాడు దేవుడు? పాలెము బయట ఉండమన్నాడు. మోషే ప్రార్థన చేసి, అయ్యా క్షమించు. ఆ రోజు ప్రార్థన చేశాడు, ప్రభువా క్షమించమని ప్రార్థన చేశాడు. ఇంత పాపం చేసి మమ్మల్ని క్షమించని ప్రార్థన చేశాడు. 7 రోజులైన తర్వాత మిరియాముకు స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా అప్పుడు ఆగిపోయారు. 7 రోజులు అందరూ కూడా ఆగిపోయారు. మిరియాము కుష్ఠరోగం రావడం వల్ల ఇజ్రాయేలు ప్రజలు వారి ప్రయాణాన్ని ఆఫ్ చేసి అక్కడే ఉండిపోయారు. ఆ పాలెం దగ్గరే అక్కడే ఉండిపోయారు. 7 రోజుల తర్వాత మళ్ళీ వారి ప్రయాణం సాగింది. దేవుడు మనం చేసే ప్రతి క్రియలు కూడా చూస్తూనే ఉన్నారు. మరి నోవాహు కుమారులు ఎవరు? షేము, హాము, యాపేతు. ఈ యొక్క హాము అనేవాడు ఎలాంటి వాడంటే, తండ్రి మరి భక్తులై దిశమెలతో పడుకున్నప్పుడు చూసి అన్నారు పిలిచి, మరి చూడండి మన తండ్రి ఎలా పడుకున్నాడు అని హేళన చేశారు. షేము, యాపేతు వచ్చి తండ్రి మీద వస్త్రాన్ని కట్టారు. అప్పుడు
దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. హాము పుట్టినటువంటి ఆ ఖానాను నీవు షేముకు దాసుడు అవుతావు అన్నాడు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మనల్ని జరిగించాలనుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ సంఖ్యాకాండంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. అతడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడబాముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. దానికంటే ముందు ఆలోచించుడండి, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. మీరు ప్రవక్త ఇంటి ఎడలా యెహోవాకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్టు కలలో అతనితో మాట్లాడుతున్నాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఎవరు మోషే ఎలాంటి వాడు కాదు, ప్రవక్త వంటి వాడు కాదు. ప్రవక్తతో దేవుడు ఎలా మాట్లాడతాడు? కలలో దర్శనాలతో మాట్లాడతాడు. అయితే మోషే అలాంటి వాడు కాదు. నేను గూఢభావంతో కాదు. మోషేతో ఎలా మాట్లాడను? నేను గూఢభావంతో రహస్యమైన ఏది కూడా ఆయనతో నేను మాట్లాడను. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడను. దర్శనమిచ్చి ఆయనతో నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదని నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. ఇప్పుడు దేవుడు మన ఎవరిని? దేవుని కుమారు. పోయి వారని చెప్పాను, మీరు దైవములని మీరు ఎరుగరా? మీరు దేవుని పిల్లలైతే వారసులు. మీరు దేవుని పిల్లలైతే వారసులు. నా కొడుకు నాకు వారసుడు. నా దగ్గర ఉన్నదంతా కూడా వాడికి స్వాస్థ్యం, నా కుమారునికి స్వాస్థ్యం. సో ఎవరు నా స్వాస్థ్యం, నా సంపద ఎవరు అనిపిస్తారు? నా కొడుకు అనిపిస్తారు, నా వారసుడు. కాబట్టి ఈ రోజున మరి దేవుడు మీరు నా పిల్లలు అన్నాడు. పిల్లలైన వారందరూ కూడా స్వాస్థ్యాన్ని అనుభవించడానికి అర్హులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ స్వాస్థ్యము అనుభవించాలంటే ఎవరవ్వాలి? స్వాస్థ్యం అనుభవించాలంటే, పరలోక రాజ్యానికి వారసులు మనం స్వాస్థ్యం పొందాలంటే, పరలోకం చేరాలంటే ఎవరు అవ్వాలి అంటే వారసులు అవ్వాలి. వారసులు కాని వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని పిల్లలని పిలువబడిన వారు వారసులు అవుతున్నారు. ఈ వారసత్వం మనకి ఎలా వచ్చిందంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మరి ఈ రోజున మరి ఇక్కడ మరి ఆయనతో నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు? మీరు ఎలా భయపడలేదు? భయము ఎవరికి భయపడాలి? భయము ఎవరికి ఉండాలి? ఎవరికి భయపడాలి? భయం ఎవరికి ఉండాలి? ఒక యజమాని దగ్గర పనిచేసే వారికి ఏముండాలి? యజమాని అంటే భయం ఉండాలి. మరి నేను టీచర్గా చేస్తున్నాను, మరి మా యొక్క ప్రిన్సిపాల్ అంటే నా భయమా కాదా? ఏ సమయంలో వస్తాడు, ఏమంటాడు, మరి నేను చేసేది కరెక్ట్, ఏమైనా తప్పుంటే ఆయన పాయింట్ అవుట్ చేస్తాడు. ఒక మనిషి భయపడిపోతుంది, నా పై అధికారి ఆయన భయపడిపోతూ ఉన్నాడు. నా పిల్లలు డాడీ వస్తున్నాడంటే వాడు రోడ్డు మీద కూడా ఇంట్లో పరిగెత్తి పుస్తకాలు ఇస్తాడు, వాడు భయపడిపోతాడు. మరి భర్త వస్తున్నాడంటే భార్య భయపడిపోతూ ఉన్నది. సో ఈ విధంగా మనం అందరూ ఒకరికొకరు భయపడిపోతూ ఉన్నాం. మరి ఇక్కడ మోషే విషయంలో నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడకు మీరు భయపడలేదా అన్నాడు. ఎందుకన్నాడు? నేను మీతో మాట్లాడిన ఆయనతో నేను మాట్లాడను. మీ అందరికి నేను కల్లో మాట్లాడతాను, ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడతాను, ముఖాముఖిగా మాట్లాడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడలేదంటే నువ్వు ఇంకా పర్ఫెక్ట్ కాదు, నువ్వు ఇంకా పరిపూర్ణుడు కాదు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ముఖాముఖిగా నమ్మకముగా ఉన్నవాడు. దేవుడే సాక్షి చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, బహు సాత్వికుడు అన్నాడు మోషే గురించి. నమ్మకం కలిగిన వాడు, సాత్వికుడు అనే నీతి కలిగిన వాడు, పాపం లేనటువంటి వాడు, యథార్థంగా జీవిస్తున్నవాడని దేవుడే సాక్షి ఇచ్చాడు. ఈ రోజున మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతానన్నాడు. ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ ఈచ్ అదర్. సో ఈ రోజున మరి ఆయన యొక్క ముఖ దర్శనం
మనకు ఉండాలి. ఆయనతో ముఖాముఖిగా మనం మాట్లాడాలి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ దర్శనం కోసమే మన ప్రయత్నం అంతా కూడా దేవుడుగా. సో మరి ఈ ప్రయత్నంలో ఏమి ఉండకూడదంటే లోపము ఉండకూడదు. మరి లోకములో జీవిస్తున్న మనం లోకము చేత, లోక ఆశల చేత పట్టబడకూడదు. మరి ఈ రోజున దేవుని కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, మోషేకు మాట్లాడడానికి మీకు భయం లేదా అన్నాడు. సో ఆ భయం మనసు కలగాలి. వాక్యం అంటే భయం కలగాలి. వాక్యం అంటే భయం కలగాలి. వాక్యం అంటే భయం కలగాలి. వాక్యము అనగా దేవుడు మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క మాటను, ఆయన స్వరాన్ని మనము వినాలి. దేవుడి యొక్క స్వరమును మనము వినాలి. వినలేదు అంటే యు ఆర్ ఇంపర్ఫెక్ట్. వాక్యం నీతో మాట్లాడుతూ, వాక్యము నీతో మాట్లాడుతూ. ఇక్కడ వాక్యం ఏమని గుర్తు చేస్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యంలో మనం చదివాం. మరి మోషే చేసినటువంటి పాపము ఏమీ లేదు. ఆయన చేసినటువంటి పాపము ఏమీ లేదు. ఆయన కూషు దేశపు స్త్రీని అన్నారు. కూషు దేశపు స్త్రీ అంటే ఈ రోజున ఇథియోపియా అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశపు స్త్రీ వివాహం ఆడటం వల్ల మరి ఆమెకు అతకు మోషే మీద కోపం వచ్చింది, మనస్పాతులు వచ్చాయి. ఈయన ఎందుకంటే దేవుడు ప్రత్యక్షముగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఈ మోషే. ఈ యొక్క మోషేకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. అప్పగించి ఆ పనిని కొనసాగించడంలో గొర్రెలు కాపుకుంటున్నటువంటి ఈ మోషేను గొప్ప నాయకునిగా లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈజ్ ద డైరెక్ట్ కమ్యూనికేటర్ బిట్వీన్ ద గాడ్ అండ్ పీపుల్. ఈ రోజున నేటి సంఘానికి మీడియేటర్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మీడియేటర్ కాదు, పాస్టర్ గారు మీడియేటర్ కాదు. దేవునికి విశ్వాసికి మధ్య మీడియేటర్ ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి విశ్వాసికి మీడియేటర్ యేసు ప్రభు వారే. దేవుని స్తోత్రం. అందుకోసమే ఆయన సిలువలో తన ప్రాణమును అర్పించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే గారితో కూడా దేవుడు మాట్లాడాడు. కూడా కాదు, ఆయనతోనే మాట్లాడాడు. మరి నేను కూడా అంటే మరి వాక్యం పొరపాటున వాడు అవుతున్నాను. మోషేతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడి ప్రజలతో మాట్లాడు. అదే విషయాన్ని ప్రజలకు తెలియచేయమన్నాడు. చూడండి ఇప్పుడు దేవుడు పెట్టారు అక్కడ, అతడు నా ఇల్లంతటా నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు. మరి 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12:7 చదివాం. అతడు నా ఇల్లంతటా, నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అంటే ఇక్కడ మనం దేవునితో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం. ఇక్కడ మిరియాము ఎక్కడ ఉంది? పాలెము బయట ఉన్నది. పాలెములో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం వారికి అందుతున్నది. సో ఈ రోజున మరి మోషే యొక్క సహోదరిని పాలెము బయట ఉంచాడు. ఆ మోషేతో దేవుడు మాట్లాడుతూ మరి ఆయన యొక్క స్వరాన్ని అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. మరి 7 దినములు ఈమె ప్రత్యేకముగా ఉండబడింది కుష్ఠరోగం చేత పట్టబడినప్పుడు. మరి సిరియా దేశపు నయమాను కుష్ఠరోగము చేత పట్టబడినప్పుడు మరి ఆయన కూడా మరి దేవుని యొక్క శక్తిని నమ్మలేదు. కానీ ఆ యొక్క వాక్య ప్రారంభంలో ఏమన్నది? యెహోవా చేత అతడు జయము పొందెను. ఎవరు? నయమాను. దేని చేత జయము పొందాడు? యెహోవా చేత జయము పొంది ఉన్నాడు. ఈ రోజున మరి మనం కూడా జయము పొందుతున్నాము, కార్యములు జరుగుతున్నాయి అంటే కేవలము ఇది ఎవరి చేత అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఈ రోజున మరి మనందరినీ కూడా, ఎందుకంటే మరి మన శక్తి కాదు, బలము కాదు, ఆయన ప్రేమించు వారందరికీ కూడా గొప్ప కార్యములు జరుగుతూ ఉన్నవి. ఇదే వాక్యాన్ని పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనంలో చెప్తూ ఉన్నారు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నావని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఎవరికి మేలు జరుగుతున్నది? ఆయన సంకల్పములో ఉన్న వారికి. ఎవరికి మేలు?
ఎవరికి మేలు? ఆయన సంకల్పంలో ఉన్న వారికి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పంలో ఉండాలి. నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడిన వాడు అవుతూ ఉన్నావు. నీవు ఆశీర్వదించబడిన వాడు అవుతున్నావు. మేలు కలుగుటకై, నీకు మేలు కలగాలని ఆయన సమస్తమును జరిగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి జలప్రయంలో నోవహు కుటుంబాన్ని మాత్రమే తప్పించాడు దేవుడు. మిగిలిన వారు ఎవరు కూడా రక్షించబడలేదు. నోవహు కుటుంబం ఒక్కడే రక్షించబడి ఉన్నది. మరి రోజున అనేక మంది కుష్ఠరోగులు ఉంటే నయమాను ఒక్కడే. ఇశ్రాయేలులో అంతమంది కుష్ఠరోగులు ఉంటే యేసుప్రభు వారు సాక్ష్యం ఇచ్చారండి. ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉంటే నయమాను తప్ప ఎవరు కూడా శుద్ధి పొందలేదు. నా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు అని అడుగుతూ ఉన్నారు. ఈ రోజున నీవు తప్ప ఇంకొకరు ఆశీర్వదించబడడానికి అవకాశం లేనట్టుగా నువ్వు ఉండాలి. నువ్వంత పరిపూర్ణులుగా ఉండాలి. నువ్వంత సాత్వికుడుగా ఉండాలి. అంత నమ్మకం కలిగిన వాడుగా ఉండాలి. ఆశీర్వాదాలు ఆకాశం నుంచి the showers of blessing will come upon you. ఆకాశం నుంచి మరి ఆ వర్షధారలు లేక దేవుడు ఆశీర్వాదాలను, అభిషేకమును నీకు దయచేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని ప్రేమించు వారికి ఆర్ యు లవింగ్ గాడ్? ఇది ఒక ప్రశ్న. దేవుని నమ్ముతున్నావా? ప్రేమిస్తున్నావా అంటే నమ్ముతున్నావా? ఆ ప్రేమ అనేటువంటిది ఎలా ఉండాలంటే నిష్కపటముగా ఉండాలి. క్రీస్తు ప్రేమ మన అందరిలో ఉండాలి. ఆయన లోకాన్ని ప్రేమించాడు, లోకం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నమ్మకముగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. నీకు యెహోవా తోడుగా ఉంటాడు. ఆ యొక్క దేవుని కృప నీకు తోడుగా ఉంటున్నది. మళ్ళీ 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయానికి రండి. 8వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 7 చదివాము. నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచుకున్నది. అది నా ఎత్తు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అంటే ఆయన ఆ శోధన తొలగిపోవాలని, ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క డిఫెక్ట్ తొలగిపోవాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాడంట. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాడు. ప్రియ సహోదరుడా, కొన్ని నీ జీవితంలో తొలగిపోవట్లేదంటే యు ఆర్ నాట్ సరెండరింగ్ టు గాడ్. దేవునికి నీవు పరిపూర్ణంగా సమర్పించుకోవడం లేదు. అనేక మారులు అది నా నుంచి, అది అంటే ఏంటి? ఆ ముళ్ళు, ఆ శ్రమ నా నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిడు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నా నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సంతోషిస్తున్నావా? ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి. 10వ వాక్యాన్ని ఒకసారి అందరూ కూడా పర్సనల్గా చదవండి. 10వ వాక్యాన్ని అందరూ కూడా వ్యక్తిగతంగా చదవండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను. ఆయన బలహీనతలు ఆయనకు వచ్చే రాలేదా? వచ్చాయి. నిందలు పోసాడే పోయలేదా? నిందలు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినాయా రాలేదా? వచ్చాయి. హింసలు వచ్చినాయా రాలేదా? ఉపద్రవములు వచ్చాయా లేదా? అన్నీ ఎదుర్కొన్నాడు. చలిలో వస్త్రాలు కప్పుకోవడానికి కంబలి లేక ఎంతో బాధపడ్డాడు. సముద్ర ప్రయాణములో తుఫాన్ల వల్ల భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. గంపలో ఎత్తబడి గోడ మీద నుంచి పడద్రోయబడి తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు? కేవలం సువార్త నిమిత్తము. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చిన్నది సువార్త చేసింది నయమాను యొక్క సైన్యాధిపతికి. సిరియా దేశం సైన్యాధిపతికి ఎవరు సువార్త చేశారు? ఇశ్రాయేలు చిన్నది చేసింది.
మరి ఈ రోజున ఈ యొక్క ఉపద్రవాలు ఇవన్నీ కూడా తట్టుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలిచి నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నేను అనుసరిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు నా కృప నీకు చాలును అన్నాడు. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయములో ఆ కృప నన్ను విడిచిపోదు, నా కృప ఇక్కడ నీకు చాలు, ఆ కృప విడిచిపోదు, ఈ కృప నాకు చాలును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు, ఏ ఉపద్రవంలో ఉన్నావు, ఏ నిందలో ఉన్నావు, ఏ ఆపదలో ఉన్నావు, ఏ కష్టములో ఉన్నావు, ఏ ఉపద్రవంలో ఉన్నావు, ఏ శ్రమల్లో ఉన్నావు, సబ్మిట్ టు గాడ్. ప్రతి ఒక్క సమస్యను దేవుడికి సమర్పించు. ఈ ఉదయకాల సమయంలో విడుదల దయచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విడుదల కావాలి అంటే ప్రభు దగ్గరకు రావాలి, ప్రభు దగ్గర రావాలి. సాతాను కట్టిన ప్రతి ఒక్క సంఖ్యలు తెంచబడాలి, మానసిక ఒత్తిడి తీసివేయబడాలి, శరీర బలహీనతలు తొలగిపోవాలి, కుటుంబం కట్టబడాలి, కుటుంబంలో కుటుంబాలుగా మందిరానికి రావాలి. ఎక్కడ రక్షణ సువార్త లేదు ఆ ప్రాంతంలో రక్షణ సువార్త ప్రకటించబడాలి. ఎవరంటారు? నా మాటలు చెప్పడానికి ఎవరంటారు? ఇర్మియా అన్నాడు, ప్రభువా నేనున్నానన్నాడు. నేనున్నాడు, హియర్ ఐ యామ్, ప్రభువా నేనున్నాను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని యొక్క అభయము, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కాపుదల నీకు తోడుగా ఉంది. ప్రియ విశ్వాసి నమ్మకంగా ఉంది, సాత్వికంగా ఉంది. ఆయన కృప నిన్ను విడిచిపోదు, ఆయన కృప నిన్ను విడిచిపోదు, ఆయన కృప నీకు నాకు సరిపోతుంది. He will give you abundant grace. కృప వెంబడి కృపను ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ కృపను పొందుకోవడానికి ప్రార్థించి ఆ కృపను పొందుకో. బలహీనతలన్నీ కూడా యేసు నామములో తొలగించుకో. బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందాలి. ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనకు కలిగిన ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు విడుదల దయచేసి తనకు సాక్షులుగా దేవుడు మనం నిలబెట్టినదాకా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.